మా ఆవిడ 3 రోజుల నుంచి బజార్‌కెళ్ళమని గోల పెడుతుంది గురు. సర్లే అనేసి ఉదయాన్నే లెగిసి ఈ కంచరపాలెం రైతు బజార్‌కి బయలుదేరాను గురు. బజార్‌లోకి వచ్చి చూడగానే కూరగాయలు చాలా షాకయ్యాను గురు. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి గురు. వంకాయలు, బీరకాయలు, జామకాయలు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి గురు. దీనికి తోడు మా బామర్దల పాప నేను ఎక్కడికి వెళ్తే అక్కడ బయలుదేరుతారు గురు. మరి బండి అంటే వదలదు గురు. అదేదో కూరగాయలు కొన్నట్లు బ్యాగ్ పట్టుకుని వదలలేరు గురు. సర్లే మొయ్యి అనేసి వదిలేసాను ఇంకా. కానీ బజార్‌కి వస్తే కూరగాయలు చూసి కూరలు తిన్నంత ఫీలింగ్ వస్తుంది గురు. అంత ఫ్రెష్‌గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా మరి బయటన కొనకుండా ఒక్కొక్కసారి ఈ రైతు బజార్‌లకి వచ్చి కూరగాయలు పట్టుకెళ్ళండి గురు. చాలా బాగుంటుంది. అంటే అట్మాస్ఫియర్ బాగుంటుంది. ఆఖరికి చూడండి గురు, మా బామ్మర్దల పాప చివరాఖరికి ఇంకా బ్యాగ్ పట్టుకునే ఉంది గురు. వదలడం లేదు ఇమ్మన్నా సరే. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక పక్క చిక్కుడుకాయలు ఇంకో పక్క గోరుచిక్కుడు అమ్ముతుంది. మధ్యలో బెండకాయలు ఏంటా అని చూస్తే బజార్ అంతా ఎతికినా బెండకాయలు కనబడలేదు గురు. అదనమాట కథ. ప్లీజ్ లైక్